కుంభరాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ద్వితీయానికి శని వచ్చాడు. ఈ కుంభరాశికి చెప్పడానికి ఎక్కడా మంచి అనేది ఏ క్వశ్చన్లో లేదు. ఒక్క రవి తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వీళ్ళని బాగు చేయాలంటే భగవంతుడు తప్పితే ఎవరు బాగు చేయించేవాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశం కనుక ఉండేటట్లయితే ముందు తల్లిని తండ్రిని, తర్వాత గురువుని దైవాన్ని తప్పనిసరిగా పూజించాల్సిన అవసరం చాలా ఉన్నది. తర్వాత దేవుణ్ణి పూజించాలి. ఎప్పుడు కూడా ధర్మో రక్షత రక్షిత. చీమల పుట్టలకు ఆహారం పెట్టండి. వేపు రవ్వ పంచదార కలిపి చీమలకు పెట్టడం ఒకటి. చాలామంది ఏం చేస్తున్నారంటే కూరగాయలు తరుగుతారు. కూరగాయలు వాకిటి ముందు వచ్చిన కూరగాయలు కొంటారు. వాడు క్యారీ బ్యాగులు వేసి కూరగాయలు ఇస్తాడు. ఇంట్లోకి తెచ్చుకొని శుభ్రంగా తరుక్కొని ఈ చెక్కులన్నీ కూరగాయల ఆ క్యారీ బ్యాగులో వేసి మూట కట్టి రోడ్డు మీద పడేస్తున్నారు. ఒక ఆవు వస్తుంది, శుభ్రంగా మొత్తం కొరుక్కుంటుంది, రాలే అది మింగేస్తుంది. ఈ క్యారీ బ్యాగ్ పెగుల్లోకి పోయి ఆవు చచ్చిపోతుంది. జీవహింస ఎక్కువైపోయింది. హింసకి చాలా దూరంగా ఉండాలి. సరిగ్గా పండిన శాకాహారాలు తింటేనే రోగాలు వస్తున్నాయి. మాంసాహారం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. హోటల్లో మీకు పెట్టే మాంసం ఏంటో తెలుస్తుందా? మరి పిల్లి, కుక్క వీటికి కూడా పెడుతున్నారని విన్నా నేను. మరి బాగా ఆలోచించాలి. శాకాహారం తినటం వల్ల సాత్వికమైనటువంటి మంచి లక్షణాలు వస్తాయి. మాంసాహారం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆఖరికి కూరగాయలకి ఇంజక్షన్లు చేసి అమ్ముతున్నారు. కూరగాయలకి మందులు వేసి పండిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కూరగాయలు తింటేనే రోగాలు పుడుతున్నాయి. షుగర్ లేని మానవుడు ఎక్కడన్నా కనపడుతున్నారా? 100లో ఇద్దరన్నా షుగర్ లేకుండా ఉంటున్నారేమో తెలియటం లేదు. కాబట్టి రోగాల నుంచి తప్పించుకోవాలంటే ప్రతివాడు జాగ్రత్త పడాలి. ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త పడాలి. ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ధర్మమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. ఈ ధర్మమైన మార్గాలు ఒక్కళ్ళు చేయలేని ఉన్నాయి. 10 మంది కలిసి చేయాల్సినవి ఉన్నాయి. 10 మంది సద్బుద్ధి కలిగితేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. అట్లాంటివి జరగాలంటే ఎవరైనా మంచివాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని యాగాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి యాగాలకి అందరూ సహకరించి ఆ యాగం జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మంచి కట్టెలతోటి ఆవు నెయ్యితోటి హోమం జరిగితే ఆ ధూమ్రం నక్షత్ర మండలానికి వెళ్తుంది. మంచి సువృష్టి కలుగుతుంది. దేశమంతా బాగుపడుతుంది. దేశమంతా చల్లగా ఉంటుంది. మంచి యాగాది క్రతువులు దేవతా పూజలు జరగటమే కాక దురాగతమైన వ్యామోహాల నుంచి బయటపడటం చాలా అవసరం. అది లేకపోతే ఎవరి పతనం వాళ్ళ చేతుల్లో తెచ్చుకున్నట్లు అవుతుంది. స్వస్తి.